కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఔద్బుర్గ్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయబోతున్న సయ్యద్ మౌల గారితో ఉన్నాం. గడప గడపకు తిరుగుతూ తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఇంతకుముందే స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా వచ్చి తన వైపు ప్రచారం చేసి ఉన్నారు. ఈ గ్రామంలో ప్రచార సరళి ఏ విధంగా ఉన్నది ఒకసారి తనను అభ్యర్థించే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను, అలాగే ఆశీర్వదిస్తున్నారు కూడా. గ్రామం కోసం నేను ఏ విధమైన సహాయమైనా చేయడానికి ముందున్నా అని వారితో మాట కూడా తీసుకోవడం జరిగింది. నీళ్ళ పరంగా కానీ, సైడ్ డ్రైనేజీల పరంగా కానీ, అలాగే సీసీ రోడ్ల గురించి కానీ ఏదైనా కానీ నేను ముందుండి మీకు పనిచేసి పెడతానని మాటిచ్చాను ప్రజలకు. ఆ మాటను కట్టుబడి ఉంటానని నేను ప్రజలకు ప్రమాణం చేసి కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే విధంగా చెప్తున్నాను. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కానీ నా స్వలాభానికి ఎప్పుడు వాడుకోను. ఈ ఊరి నుండి నేను ఆశించేది ఏం లేదు, నేనే ఊరికి ఇస్తానని మాటిచ్చినాను. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. అంటే ఓన్లీ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీకు ఓటు వేయబోతున్నారా, లేకపోతే పార్టీలకు అతీతంగా మీకు ఓట్లు వేయబోతున్నారా? పార్టీలకు అతీతంగా కూడా నన్ను ఆశీర్వదించడానికి తయారై ఉన్నారు. అలాగే ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఏ పథకం వచ్చినా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని, నా వంతు సాయం చేస్తానని కోరుకుంటున్నాను. అంటే గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? గ్రామంలో 1193 ఓట్లు ఉన్నాయి. కనీసం 800 ఓట్లైనా నా అంచనా మేరకు 800 పైచీలకు మీద గెలవబోతున్నానని మెజార్టీలో నేను కోరుకుంటాను. మెజార్టీ 300-400 మెజార్టీతో గెలవబోతున్నానని ఆశాభావం వ్యక్తం చేస్తాను. నా పేరు సయ్యద్ ఇఫ్తాకర్, యూత్ కాంగ్రెస్. ఇక్కడ మేము యువకులకు చాలా సంవత్సరాల నుంచి యువకులకు పార్టీ టికెట్ రావాలని పోరాడుతున్నాము. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఎస్డి మౌలా గారిని బలపరచడం జరిగింది. గట్టిగా మాట్లాడారు. వివిధ పార్టీల నుంచి కూడా చేరికలు బాగానే జరుగుతున్నాయి. మా విలేజ్లో యువకుల్ని ముందంజలో ఉంచి గెలిపించుకోవాలని మేము యువకులంతా ఏకమై పోరాడుతున్నాం. అంటే అత్యధిక మెజార్టీతో ఈ గ్రామంలో యువత ఎక్కువ ఉందా, లేకపోతే మధ్యతరగతి సంబంధించిన వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. యువత కూడా చాలా ముందడుగులో వచ్చి పాల్గొంటున్నారు. యువత నుండి ఎలాంటి ప్రోత్సాహం? యువత నుండి చాలా గట్టిగానే ఉన్నది. ఈసారి కాబోయే ఇప్పుడు సర్పంచ్ గారు కూడా యువతనే, అంటే మీ యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తున్నారు. అవునవునండి, యువతనే ముందు ఉండాలి రాజకీయాలు అనే సంకల్పంతో యువకులు, విద్యార్థులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఒక 10 సంవత్సరాల వాళ్ళ మీద మేము నడిపించినాం. మా ఊరు బాగుపడాలని, మా ఊరు ఏదో సమస్యలు ఉన్న సమస్యలు తీర్పిస్తారని మేము అనుకున్నాం, కోరుకున్నాం. కానీ 10 సంవత్సరాల వాళ్ళ బీఆర్ఎస్ తరఫు నుంచి పోరాడినాం. ఈ పన్నులు మొత్తం కాక కొన్ని గ్రామంలో ఇబ్బందులు ఉన్నాయి. మాకు పట్టించుకోకపోవడం మేము కాంగ్రెస్గా పోటీ చేస్తూ మేము సయ్యద్ మౌలా అని వ్యక్తి మన సర్పంచ్గా అభ్యర్థిగా మేము ఎన్నుకున్నాం. మాకు గ్రామంలో ఏ విధంగా మాకు సమస్యలు ఉన్నా తీర్తారని మా సయ్యద్ మౌలాకి మేము ఎన్నుకున్నాం అని తెలుపుతారని మాకు ఆశ. అందుకోసమే మేము సయ్యద్ మౌలాగా సర్పంచ్గా అభ్యర్థిగా మేము నిలబెట్టుకున్నాం. ఓకే, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఏంటంటే గత 10 సంవత్సరాల నుండి గ్రామంలో ఏం అభివృద్ధి కూడా జరగలేదు. ఎక్కడ ఏం పనులు కూడా గత ప్రభుత్వంలో కానీ అసలు చిన్న పని కూడా జరగలేదు. గత ప్రభుత్వంలో ఎందరో వచ్చిళ్ళు పాలించిలు బొయ్యిలు అయిపోయింది. కానీ యువకులు ఒక్కసారి కూడా ఈ గ్రామానికి రాలే, రాజకీయాల్లోకి యువకులు రాలే. ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఏంటంటే ప్రతి విలేజ్లో, రాష్ట్రంలో అయినా ఎక్కడైనా యువకులే ముందు ఉంటారు. యువకులు ముందు ఉంటేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది. అందుకొరకే మేము ఆ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక యువకుని పెట్టుకున్నాం, సయ్యద్ మౌలా. అన్ని పార్టీలు ఏకమై మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే యూత్ రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని గ్రామాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తను ఇచ్చిన పిలుపు మేరకే ఇలా
యూత్గా ఉన్న మీ సర్పంచ్ గారిని ఎన్నుకున్నారా ఇక్కడ అవును, రేవంత్ రెడ్డి గారి మాట మీదనే మేము ఈరోజు యువకుడిని నిలబెట్టుకున్నాం. పార్టీలకు అతీతంగా సయ్యద్ మౌలా అత్యధిక మెజార్టీతో ఈ ఊర్లో గెలుపు పొందడం జరుగుతుంది. కత్తెర గుర్తుకు ఓటేద్దాం, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. మౌలా గారి నాయకత్వం, మౌలా గారి నాయకత్వం. జై కాంగ్రెస్.